పెదరాంచర్ల గ్రామం బత్తిని వేణుగోపాలు సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నిలబడ్డా. ఈ మా ఊరు గెలవగానే నేను చేసేదంటే ఫస్ట్ బొడ్రాయి లేపుతాను. బొడ్రాయి చాలా లోపడి పడిపోయింది కాబట్టి బొడ్రాయి లేపి బొడ్రాయి పండుగ ప్లస్ దుర్గమ్మ పండుగ చేస్తాను. ఊళ్ళో అందరు సహకరిస్తే దుర్గమ్మ గుడి కూడా కడతాము. ఫస్ట్ ఇంకా ఏమన్నంటే సీసీ రోడ్లు ఉన్నాయి, ఇంకా కొన్ని సీసీ రోడ్లు చేస్తాను. ఇంకా వీధి లైట్లు అంటే వీధి లైట్లు కూడా చేస్తాను. ఇంకేమైనా సమస్యలు ఉంటే క్లియర్గా చేసేందుకు అవకాశం ఇచ్చారు అనుకో, నాకు ఖచ్చితంగా ఊరిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తా. 10 వార్డులు ఉన్నాయి, ఇండ్లు కూడా కొంతమందికి లేవు. ఆ ఇండ్లు కూడా వాళ్ళకి ఇప్పిస్తాను, ఇండ్లు కట్టిస్తా. నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు దాని ప్రకారంగా చేసేందుకు రెడీగా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇస్తే గెలవగానే ఈ పనులు చేయడానికి రెడీగా ఉన్నా. పెన్షన్లు అంటే పెన్షన్లు పెట్టించిన ఉద్యమం ఉప సర్పంచ్గా ఇప్పుడు కూడా పెట్టిస్తా. ఇప్పుడు సీసీ రోడ్లు మోపించడానికి రెడీ. ఏ దానికైనా పండుగ ఒక్కటి మాది ఇది ఒకటి మన పసరమర్ల రోడ్డు ఉంది, మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అదొకటి రాఘపురం రోడ్డు, ఈ 2 రోడ్లు పెట్టియడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. నాకు ఈ అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నా. ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా తీర్చడానికి రెడీగా ఉంటానని కోరుతున్నాను. ఇంకా ఈ గ్రామంలో మేజర్ సమస్యలు ఏమున్నాయి? మేజర్ సమస్యలు ఏమున్నా సీసీలు, బొడ్రాయి పండుగ మెయిన్, బొడ్రాయి లేపాలి, అది మెయిన్ ఊర్లే సమస్య. బొడ్రాయి, దుర్గమ్మ పండుగ ఒకటి, దుర్గమ్మ గుడి ఒకటి. ఈ 2 రవాణా సౌకర్యం ఎట్లా ఉంది? రవాణా సౌకర్యం ఓకే. అదొకటి మన రాఘపురం రోడ్ ఒకటి కావాలి, పసమట్ల రోడ్ కావాలి. బస్సులు జర ఇబ్బంది ఉంది, మా ఊరికి బస్సులు కూడా చక్కగా రావట్లేదు, పిల్లలకు అందరికీ ఇబ్బంది అవుతుంది. నేను గెలవగానే ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టి తీసుకెళ్ళి ఈ రోడ్ పసమట్ల రోడ్ ఒకటి, రాఘపురం రోడ్ ఒకటి కంప్లీట్ చేపిస్తా. బస్సు కూడా ఇట్లా తిరిగిపోయేదానికి అవకాశం కల్పించమని కోరుకుంటా. ఇంకేమైనా సమస్యలున్నా నా దృష్టికి తీసుకొస్తే చేసేందుకు రెడీ. గ్రామ ప్రజలకు కోరుకునేది ఒకటే, నన్ను ఈసారి గెలిపించగలని కోరుచున్నాను. గెలిపించి అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. నా పేరు రాజశేఖర్, నా పెదరాంచర్ల గ్రామం. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ బత్తిని వేణుగోపాల్ గారి పెద్ద కొడుకుని. మేజర్గా మా ఊళ్ళో ప్రాబ్లమ్స్ ఏంటంటే బొడ్రాయి పండుగ ఒకటి. బొడ్రాయి చాలా కిందికి అయిపోయింది. అన్ని ఊర్లలో బొడ్రాయిలు పైకి ఉన్నాయి, అందరు పండుగలు చేసి పైకి లేపారు. అన్ని ఊర్లు మంచిగా సస్యశ్యామలంగా ఉన్నాయి. మా ఊళ్ళో బొడ్రాయి కిందికి ఉంది. కిందికి ఉండడం వల్ల ఆ పక్కన బోర్ ఏదైనా వేసినా కూడా బోర్ నీళ్ళు అనేవి బొడ్రాయి మించిలో పోతున్నాయి. ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఫస్ట్ బొడ్రాయి పండుగ మా జ్ఞానం గెలిపిస్తే మాత్రం ఫస్ట్ బొడ్రాయి పండుగ లేపి పండుగ వేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దుర్గమ్మ పండుగ వచ్చి దుర్గమ్మ పండుగ కూడా వేయడానికి రెడీగా ఉన్నాం. దుర్గమ్మ పండుగ ఏంటంటే గుడి కట్టాలని అంటున్నారు. గుడి కట్టాలంటే కూడా ఊరోళ్ళు అందరూ సహకరిస్తే ఊరోళ్ళ సహకారంతో గుడి కూడా కడదామని చెప్పేసి దాన్ని కూడా రెడీగా ఉన్నాం. గుడి అంటే ఒక్కరితో కాదు, అది అందరూ ఊరోళ్ళందరూ ఏకీభవించాలి, అందరితో పాటు మేము కూడా అని చెప్పేసి దాన్ని కూడా ఏకీభవించడం. ఇంకోటి చాలామందికి ఇండ్లు రాలేదు. ఇప్పుడు ఇంద్రమ్మ పథకాలు ఇండ్లు వచ్చినాయి, చాలా ఉన్న వాళ్ళకే చాలా మందికి వచ్చినాయి, లేని వాళ్ళు ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు ఉన్న లాస్ట్ టైం చేసిన నాయకులైనా సరే, వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా సరే, ఇంతమంది ఏంటంటే వచ్చిన ఆల్రెడీ ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి తప్ప లేని వాళ్ళ గురించి ఎవరు ఆలోచించలేదు. కొందరు పింఛన్లు రాలేదు, ఒంటరి మహిళలు ఉన్నారు, ఒంటరి మహిళలకు పింఛన్లు రాలేదు. అలాగే ఇప్పుడు మన ముసలోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళకు కూడా ఎవరికి ఇంకా పింఛన్లు అంటే అందుబాటులో లేవు చాలామందికి. రోడ్ వచ్చేసి ఇప్పుడు మనకు రవాణా సౌకర్యం గురించి చెప్పాలంటే జనగాం నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి జనగాం రావడం ఒక ఎత్తుంది, జనగాం నుంచి వెళ్ళి మా ఊర్లోకి రావడం ఇంకో ఎత్తుంది. ఎందుకంటే రోడ్లు మంచిగా లేవు. మేజర్గా పసమట్ల రోడ్ మాకు కావాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఊర్లో నుంచి చాలా మంది ఏ ప్రజలైనా సరే ఎవరైనా సరే ఏదైనా పని కోసం వెళ్ళాలంటే జనగాంకి చాలా మంది వెళ్తారు. ఆ జనగాంకి వెళ్ళాలంటే చాలా లాంగ్ వే వెళ్ళాల్సి వస్తుంది. మాకు షార్ట్ కట్ అనేది ఒకటి ఉంది పసమట్ల నుంచి జనగాంకి వెళ్ళడానికి. ఆ పసమట్ల రోడ్ మాకు ఫస్ట్ మెయిన్ కావాలి. ఆ రోడ్ మాకు మెయిన్ అయింది అనుకోండి, బస్ సౌకర్యాలు కూడా కల్పించుకోగలుగుతాం. అలాగే రావుపురం రోడ్ ఒకటి ఉంది. ఇప్పుడు చాలా వరకు మన హైదరాబాద్ నుంచి వెళ్ళి బచ్చనపేట వరకు బస్సులు వేసారు. అది చాలా ఊర్లకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, చాలా మంది తిరగలుగుతున్నారు, చాలా మంది ప్రయాణించగలుగుతున్నారు. అలాగే మా ఊరు నుంచి కూడా జనగాం నుంచి మా ఊరు నుంచి కనెక్ట్ అయ్యి ఒకటి కుక్కడపల్లి వరకు కానీ ఉప్పల్ వరకు కానీ ఒక బస్సు వేయించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మేము కూడా ఎమ్మెల్యే దృష్టిలో తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఊరు నుంచి వెళ్ళి వేళలో బస్సులు అవైలబుల్ ఉండాలి. ఇంతమంది మా నాన్న ఉప సర్పంచ్ చేసిండు. కొత్త వాళ్ళు వస్తేనే కొత్తగా నాయకుడు వస్తేనే కొత్తగా పనులు జరుగుతాయి. అంతే తప్ప ఉన్నోడు చేసిండు అంటే చేసింది ఎన్ని చేసిండు ఎన్ని చేయలేదు అనేది కొద్దిగా ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా జనాలని మభ్యపరచవద్దు అని అనుకుంటున్నాను నేను. అంతే చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా. కొంచెం జనాలు కూడా ఆలోచించి ఓట్లు వేయండి. డబ్బులు లేవు ఊరోళ్ళందరికీ డబ్బులు వాళ్ళం కాకుండా డబ్బులు లేని వాళ్ళం కూడా ఆలోచించండి. మేమేం ఉండి ముందుకు వస్తలేము. ఊరు బావ కోసం ముందుకు వస్తున్నాం, ఊరు మంచి కోసం వస్తున్నాం.
మంచి చేసే సహకారం ఈయనకు ఉంది కాబట్టి, మంచి మనసు ఉంది కాబట్టి ముందు తీసుకొని వస్తున్నాం. మా నాన్నకి మేము ఏకీభవించి ముందుకు వచ్చాం. లేదంటే మేము ముందే వద్దని చెప్పేవాళ్ళం. కొద్దిగా మీకు దండం పెడుతున్నాను ఊరోళ్ళందరికీ, దయచేసి ఆలోచించి ఓట్లేయండి. అది కూడా మంచి వ్యక్తిని అనుకోండి, మీకు నమ్మకం ఉంటే అనుకోండి. మా నాన్న మీద మాకు ఫుల్ నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక రూపాయి తినటోడు కాదు ఆయన. ఇది మనిషి మంచిగా లేకుండా ఇల్లు మంచిగా ఉండాలనుకుంటారు ఎవరైనా. మా ఇల్లు ఎలా ఉందో 15 సంవత్సరాల నుంచి మీకు కట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు ఎలా ఉందో ఇల్లు మీరు చూశారు. దయచేసి నా ఊరు ప్రజలకు నేను కోరేది ఒకటే, మంచిని నమ్మండి, మంచిని గెలిపించండి, మంచి మనిషిని గెలిపించండి.